హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పయనం రెండో భాగాన్ని వినిద్దాం. బాణుడు పలకరించక ముందే ఇంట్లో పూజకి పనులు మొదలయ్యాయి. దగ్గరి బంధువులు స్నేహితులు మాత్రమే ఉన్నారు. వ్రతం కోసమని నందిని వాళ్ళ అమ్మా నాన్న అన్నయ్య ఇంకా తన స్నేహితురాలు పద్మిని కూడా వస్తుంది. పాపం రాత్రి ఎప్పుడు పడుకుందో నందినిని వాళ్ళ అమ్మ నిద్రలేపుతున్నా లేవదు. సుహాసిని గారు, పర్వాలేదులేండి, కాసేపు పడుకోనివ్వండి. ఈ పెళ్లి పనుల వల్ల తనకి కనీసం పడుకునే టైం కూడా లేకపోయింది. కాసేపయ్యాక లేపుదుర్లే అనడంతో ఇక చేసేదేమీ లేక వెళ్ళిపోతారు సౌజన్య గారు. సూర్యకిరణాలు సరిగ్గా ముఖానికి తగలడంతో నిద్రలేస్తుంది నందిని. టైం చూసేసరికి 7 గంటలు. వామ్మో, ఏంటి ఇంత టైం అయింది, అయినా నన్నెవరూ లేపలేదేంటి? సర్లే, త్వరగా రెడీ అవ్వాలి అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది నందిని. అప్పుడే అటుగా వస్తున్న సౌజన్య గారు మంచం మీద నందు లేకపోయేసరికి లేచింది అనుకుంటూ పూజ పనులు చూడ్డానికి వెళ్ళిపోతారు. తలస్నానం చేసి చీర కట్టుకుని రెడీ అవుతున్న నందిని హర్ష కట్టిన తాళి మెడలో మెరుస్తుండడంతో దాని చేతిలోకి తీసుకుని అపురూపంగా చూసుకుంటూ, సారీ హర్ష గారు, నాకసలు ఇలా మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు, కానీ అత్తయ్య గారికి ఇచ్చిన మాట కోసం, మీ సంతోషం కోసం తప్పలేదు, నన్ను క్షమించండి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుహాసిని గారి పిలుపుకి ఈ లోకంలోకొచ్చి, వస్తున్నానత్తయ్య అంటూ హడావిడిగా బయటికెళ్తుంది. ఇంతలో అటువైపుగా వస్తున్న హర్ష నందినిని చూసుకోకుండా తని గుద్దుకుంటాడు. ఒక్కసారిగా స్లిప్ అయి నందిని వెనక్కి పడిపోబోతుండగా హర్ష తన చేయి పట్టుకుంటాడు. ఇద్దరూ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి ఒకరి మీద ఒకరు పడతారు. రెప్పపాటలో హర్ష గుండెల మీద ఉంటుంది నందిని. ఇద్దరి హృదయ స్పందన ఒకరికొకరికి వినిపిస్తుంది. ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోతారు. ఇంతలో హర్ష కోసం వెతుకుతూ అటుగా వచ్చిన హర్ష స్నేహితుడు రవి ఇద్దరిని అలా చూసి నవ్వుకుని వెళ్ళిపోతాడు. పిలిచిన ఇంతకీ నందు రాకపోవడంతో మళ్లీ పిలుస్తారు సుహాసిని గారు. ఆ పిలుపుతో ఇద్దరూ తేరుకుని పైకి లేస్తారు. హర్ష ముభావంగా లేచి వెళ్ళిపోతాడు. హర్ష వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతుంది నందు. మళ్ళీ అత్తగారు పిలవడంతో కిందికెళ్ళిపోతుంది. ఏంటత్తయ్య పిలిచారు అంది నందిని. ఏం లేదమ్మా, ఇంటి కోడలికి ఇవ్వాల్సిన నగలు ఇద్దామని పిలిచాను, తీసుకోమ్మా, ఈ రోజు వ్రతంలో పెట్టుకోవాలి అన్నారు సుహాసిని గారు. అత్తయ్య, మీరేమీ అనుకోకండి, నాకిప్పుడు ఇవి వద్దు, ఆయన నన్ను మనస్ఫూర్తిగా భారీగా అంగీకరించిన తర్వాతే తీసుకుంటాను అంటుంది. లేదు నందు, ఇవి ఇంటి కోడలికి చెందాల్సినవి. వాడు నిన్ను భారీగా ఒప్పుకోకపోతే ఏంటమ్మా, మేము నిన్ను ఇంటి కోడలుగా ఒప్పుకున్నాంగా. నీకు అంత ఇబ్బంది అనిపిస్తే ఇదిగో ఈ గొలుసు తప్ప మిగతావి వేసుకో. ఈ గొలుసుని భర్త భార్య మెడలో వేయాలి, అది మన ఆచారం. దాన్ని హర్ష నిన్ను ఒప్పుకున్నాక వేసుకుందోలే. ఇప్పుడు మాత్రం ఇవి తీసుకో, సరేనా? నందిని ఇక ఏమీ మాట్లాడలేక సరే అని ఒప్పుకుంటుంది. తన గదిలోకి వెళ్ళి ఇందాక జరిగిన దాన్ని తలుచుకుని తనలోని తను నవ్వుకుంటూ, ఇదంతా నిజమేనా? ఇందాక హర్ష గారి కళ్ళలో నా మీద ద్వేషం నాకు కనపడలేదు, పైగా ఇష్టం కనపడింది. లేచాక కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు అంటే ఆయనకి నా మీద ప్రేమ ఉందా? కానీ ఆయన దాన్ని ఒప్పుకోలేకపోతున్నారా అనుకుంటూ తనలోనే తాను మురిసిపోతుంది. పద్దు అక్కడికి వచ్చి తన పక్కన కూర్చుంది కూడా గమనించలేదు. పద్దు, ఏంటే నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? హర్ష గారు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా ఏంటి అంటుంది. నందిని మనసులో, నా బొత్తుక్కి అదొక్కటే తక్కువైంది. నా మొహమే సరిగా చూడని మనిషి నాకు గిఫ్టులు ఇవ్వడం కూడానా? ఏంటే నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేంటో ఆలోచిస్తున్నావు, ఏమైందే అంది పద్దు. నందిని తేరుకొని, అలాంటిదేమీ లేదే, ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఈ లోకాన్ని మర్చిపోయి హర్ష గారి ఊహల్లో ఉన్నప్పుడు అంది. అబ్బా, నేనంది ఇంటికి ఎప్పుడొచ్చావో అని. పొద్దున అంకుల్ వాళ్ళు వస్తుంటే నేను వచ్చానే. ఏటి, అమ్మా నాన్న వచ్చారా? ఎప్పుడు? ఇప్పుడెక్కడున్నారు అంది నందిని. కింద గార్డెన్లో ఉన్నట్టున్నారు. నందిని పరుగున కిందికి వెళ్ళిపోతుంది. అక్కడ డెకరేషన్ ఏర్పాట్లు చూసుకుంటున్న శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి నాన్న అంటూ చుట్టేసుకుంటుంది. శ్రీనివాస్ గారు నందిని నుదుటిన ముద్దు పెట్టి, ఎలా ఉన్నావురా, ఇక్కడంతా బానే ఉందా అన్నారు. ఒక్క రోజులో మీ కూతురేమీ అరిగిపోదులే కానీ, ఏంటి లేపినా లేవనంత మత్తుగా పడుకున్నావు? నీకు చెప్పాను కదే త్వరగా లేవాలని అంది సౌజన్య. నందిని తల్లిని హత్తుకుంటూ, అబ్బా సౌజీ, నీ కూతురికి పెళ్లి చేశావు కదా, పాపం అది కొత్త వాతావరణానికి అలవాటు పడాలి కదా, పాపం అది ఎప్పుడు పడుకుందో అని ఆలోచనే లేదు నీకు అంది. "హ్మ్, సర్లే కానీ నీకిక్కడంతా బానే ఉంది కదా" అన్నారు సౌజన్య గారు. "ఇప్పుడే చెప్పావుగా నా కూతురు ఒక్క రోజులో ఏం అరిగిపోదని" అన్నారు శ్రీనివాస్ గారు. నందిని, సౌజన్య గారు నవ్వుతారు. "నేను చాలా బాగున్నానమ్మా, మీరు చూపించిన ఇల్లు కదా, ఎందుకు బాగోదు చెప్పు, బంగారంలా ఉన్నాను" అంది. "సర్లేమ్మా, మీ అత్తమామలు చాలా మంచివాళ్ళు, వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకమ్మా. హర్ష కూడా చాలా మంచివాడు, గుణవంతుడు, ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకో. ఆయన మనసు నొచ్చుకునే పనులు చేయకు, సరేనా?" "అలాగే అమ్మా,
ఇక్కడంతా చాలా మంచివారు. మా మామయ్య గారు నన్ను నాన్నలానే చూసుకుంటున్నారు. మా అత్తయ్య గారైతే నన్ను చిన్న పని కూడా చేయనిచ్చేలా లేరు. మీ అల్లుడు గారు కూడా అంతే. అస్సలు మీరు అన్నయ్య గుర్తు రాకుండా చూసుకుంటూ నాకు ధైర్యం చెప్తున్నారు. నందిని మాటలు విని సౌజన్య, శ్రీనివాస్ గారు చాలా సంతోషపడతారు. అవును, అన్నయ్య ఏడి నాన్న అంది నందిని. ఇక్కడే ఉన్నానే అన్నాడు అరుణ్. ఆ మాటకి అంతా వెనక్కి తిరుగుతారు. అక్కడ హర్ష, అరుణ్ ఇద్దరు ఉంటారు. హర్ష వాళ్ళ మాటలన్నీ వింటాడు. నందిని కంగారు పడుతూ ఉంటుంది. ఎక్కడ హర్ష నిజం చెప్పేస్తాడో, తననేమంటాడో అని. హర్ష శ్రీనివాస్, సౌజన్య గారిని పలకరించి ఫ్రెండ్ పిలుస్తున్నాడని పక్కకి వెళ్ళిపోతాడు. నందిని ఊపిరి పీల్చుకుంటుంది. తన వాళ్ళందరితో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో పద్దు గుర్తుకొచ్చి తన కోసం పైకి వెళ్ళేసరికి పద్దు పాపం గదులన్నీ వెతుకుతూ ఉంటుంది. ఏంటి, ఏం వెతుకుతున్నావు అంది నందిని. పద్దు తడబడుతూ నీ గురించే వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటుంది. కింద ఉన్నానులే, సరే పద టైం అవుతుంది అని రూమ్కి వెళ్ళి రెడీ అయి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సుహాసిని గారు పూజకి రమ్మనడంతో కిందికి వెళ్తారు. పూజ చాలా బాగా జరుగుతుంది. అంతా భోజనాలు చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. నందిని వాళ్ళ అమ్మా నాన్న ఆ రోజే వెళ్ళిపోతా ఉండడంతో వాళ్ళ దగ్గరే కూర్చుని మాట్లాడుతుంది. హర్ష తన గదిలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తన దగ్గరికి వస్తాడు రవి. హాయ్ రా హర్ష, ఏం చేస్తున్నావు అన్నాడు రవి. అర్జెంట్ మెయిల్ పంపాలిరా, అదే చేస్తున్నాను. ఈరోజు అస్సలు కుదరలేదు, అందుకే ఇప్పుడు పంపుతున్నాను. అవునులేరా, మా చెల్లితో బిజీగా ఉంటే టైం ఎక్కడ ఉంటుందలే అన్నాడు రవి. హర్ష కోపంగా చూస్తాడు రవి వైపు. రవి సైలెంట్ అయిపోయి చూస్తాడు హర్షని. ఏం వాగుతున్నావురా అన్నాడు హర్ష. అదేరా ఇందాక మీ ఇద్దరు అన్నాడు రవి. ఆ ఇద్దరు అన్నాడు హర్ష అర్థం కాక. కింద పడ్డారు కదరా అదే అన్నాడు రవి. అది చూసి అలా అంటున్నావా? అదేదో పొరపాటున జరిగిందిరా, దానికి నువ్వు అంత ఎక్కువ ఊహించుకోకు, అర్థమైందా అంటాడు కోపంగా హర్ష. నాకు అర్థమైందిరా, నీకే అర్థం కావాలి అన్నాడు రవి. ఏంటది అన్నాడు అనుమానంగా హర్ష. తన పేరు చెప్తేనే సహించని నువ్వు ఎందుకు తనను నీకు అంత దగ్గరగా ఉన్నా ఏమీ అనకుండా వెళ్ళిపోయావు? తను నీ గురించి వాళ్ళ అమ్మా నాన్నలకు అబద్ధం చెప్పినప్పుడు నువ్వు తనని ఎందుకు ఏమీ అనలేదు? దేనికా? మేం పడడం అనేది నా పొరపాటు వల్లే జరిగింది. తన అబద్ధం చెప్పడం అంటావా? నేను ఎలా అయితే మా అమ్మా నాన్నల కోసం పెళ్లి చేసుకున్నానో తను కూడా వాళ్ళ సంతోషం కోసం అలా చెప్పింది అంతే. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. తనకెప్పటికీ నా భార్య స్థానం దక్కదు అంటూ పంపాల్సిన మెయిల్ పంపేసి అక్కడి నుండి బయటికెళ్ళిపోతాడు హర్ష. రవి మనసులో నాకు తెలుసురా, నువ్వు అంత త్వరగా మునిపటి హర్షవి కాలేవని. కానీ ఇప్పుడు నీలో మార్పుని ఎందుకో నేను గమనించగలుగుతున్నాను. నువ్వు నందినిని చెప్పకుండానే తనని అర్థం చేసుకున్నావంటే నువ్వు త్వరలోనే మారుతావురా, నాకు నమ్మకం కలుగుతుంది అనుకుంటాడు. రాత్రి కావడంతో నందిని వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. అరుణ్ కూడా చెల్లెలికి జాగ్రత్తలు చెప్పి హర్ష దగ్గరికి వెళ్ళి నందినిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పద్దుతో కలిసి ఇంటికి బయలుదేరుతాడు. నందిని కూడా తన గదిలోకి వెళ్ళి ఈ రోజు జరిగినవన్నీ తలుచుకుని తనలో తాను నవ్వుకుంటూ హర్షతో తన మొదటి పరిచయం గుర్తు తెచ్చుకుంటుంది. గతంలో నందిని, పద్దు ఇద్దరు గుడి నుండి ఆఫీస్కి బయలుదేరతారు కదా. ఏంటే ఫేస్ అంతా టెన్షన్గా పెట్టావు, ఏమైంది అని అడుగుతుంది వెనకే కూర్చున్న నందినిని స్కూటీ డ్రైవ్ చేస్తున్న పద్దు. ఏమీ లేదే, ఆఫీస్ ఫస్ట్ డే కదా, ఎలా ఉంటుందో ఏంటో అని అంది నందిని. అబ్బా దాని గురించా, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదే. మన చైర్మన్ అరవింద్ గారు చాలా మంచివారే. ఇక మనదే మెయిన్ బ్రాంచ్ అవ్వడం వల్ల మన ఆఫీస్లోనే ఉంటారు. ఇక హర్ష సార్ అయితే చాలా కూల్గా సింపుల్గా అందరితో నవ్వుతూ మాట్లాడతారు. హర్ష సార్ ఎవరే అంది నందిని. బానే ఉంది నీ వరుస, పెళ్ళికెళ్తూ పెళ్ళెవరిది అని అడిగినట్టు. అదేం వరుసే, దానికి దీనికి సంబంధం ఏంటి అని అయోమయంగా అడుగుతుంది నందిని. మరి లేకపోతే ఆయన పేరు మీదున్న కంపెనీలో పనిచేయడానికి వెళ్తూ ఆయన ఎవరంటావేంటే అంది పద్దు. అంటే ఆ కంపెనీ ఆయనదేనా? కాదే, మా నాన్నగారు బట్టల షాప్కి వెళ్తూ కాస్త చూసుకోమని చెప్పారు వాళ్ళు, లేకపోతే ఏంటే అంది పద్దు. సరే కానీ ఆయన ఎలా ఉంటారు చెప్పు అంది. కత్తిలా ఉంటాడే, ఆ హైటు పర్సనాలిటీ అబ్బబ్బా కింగులా ఉంటాడు అంది పద్దు. ఒసే, నేనడిగింది ఆయన బిహేవియర్ గురించి, ఆయన అందం గురించి కాదు అంది నందిని. అప్పుడే అనుకున్నాను నువ్వెప్పుడు ఇలాంటివి అడగాలి. ఆయన కూడా అందరితో బాగా మాట్లాడతారు. అరవింద్ సార్ గారి ఒక్కగానొక కొడుకు. హర్ష గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వారసుడు. మన కంపెనీ సీఈఓ. మన బ్రాంచ్కి అప్పుడప్పుడు వస్తారు. ఇక్కడ అరవింద్ సార్ చూసుకోవడం వల్ల ఆయన ఎక్కువగా ముంబైలో ఉంటూ నార్త్ సైడ్ బ్రాంచెస్ చూసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు. ఇంతలో ఆఫీస్ రావడంతో బైక్ పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. పద్దు చెప్పడంతో జాయినింగ్ లెటర్ పట్టుకుని అరవింద్ గారి దగ్గరికి వెళ్తుంది. మే కమిన్ సార్ అంటుంది నందిని.
అరవింద్ గారు ఏదో కాల్ మాట్లాడుతూ లోపలికి రమ్మని పిలుస్తారు. ఆయన వెక్కిళ్ళు పెట్టుకుంటూ మాట్లాడడం గమనిస్తుంది నందు. ఆయన కాల్ కట్ చేసి నందుని చూసి ఎవరు అని అడుగుతారు. సార్ అది నేను మీ అబ్బాయి హర్ష ప్రేమించుకుంటున్నాం సార్. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను అంది నందిని. అరవింద్ గారు షాక్ అయి వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు. నందిని నవ్వుతూ సారీ సార్, నేను కొత్తగా జాయిన్ అయిన టీమ్ లీడ్ని. ఇదిగోండి నా జాయినింగ్ లెటర్ అంటూ ఇస్తుంది. అరవింద్ గారు ఆ లెటర్ని చూసి ఓ, విక్రమ్ ఇండస్ట్రీస్ నుండి వచ్చిన అమ్మాయివి నువ్వేనా? మరెందుకు అలా చెప్పావు? కుతూహలంగా అడుగుతారు. నందిని నవ్వుతూ మీరు వెక్కిలితో బాధపడుతున్నారు కదా సార్, అందుకే అలా చెప్పాను. అప్పుడు గమనిస్తాడు అరవింద్ గారు వెక్కిళ్ళు ఆగిపోయిన విషయం. గడుసు పిల్లవే, ఉండు, నా పిఏతో చెప్పి నీ క్యాబిన్ చూపించమని చెప్తాను అంటూ చారీని పిలుస్తారు అరవింద్ గారు. చెప్పండి సార్ అన్నాడు చారి. ఈ అమ్మాయి పేరు నందిని, కొత్తగా జాయిన్ అయిన టీమ్ లీడ్. తనకి ఒక క్యాబిన్ చూపించు అంటాడు అరవింద్ గారు. సరే సార్, రండి మేడం అన్నాడు చారి. చారి నందినిని తీసుకుని క్యాబిన్ వైపు వెళ్తుండగా కాల్ రావడంతో సార్కి ఇంపార్టెంట్ కాల్ అని చెప్పి తన క్యాబిన్ చూపించి వెళ్ళమని చెప్పి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు. నందిని అన్నీ చూసుకుంటూ తన క్యాబిన్ దగ్గరికి చేరుకోగాని ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ నందినికి డాష్ ఇస్తాడు. స్లిప్ అయిపోయి పడిపోబోయిన నందిని తనకేమీ కాకపోవడంతో మూసుకున్న కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది. అతను నందినిని పడిపోకుండా నడుం పట్టుకొని నించుంటాడు. ఆ వ్యక్తిని అలానే చూస్తూ ఉండిపోతుంది. నందు. అతను 6 అడుగుల ఎత్తుకు తగ్గ శరీరం, బంగారు మేనిఛాయ, ఎవరినైనా ఆకట్టుకునే కళ్ళు, మైకంలో ముంచెత్తే నవ్వు. అతన్ని అలాగే చూస్తూ కాలం మర్చిపోతుంది నందు. తననే చూస్తూ అలా ఉండిపోయిన నందు మొహం మీద చిటికెలు వేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి తానెక్కడున్నదో గుర్తుకొచ్చి లేచి నించునుంటుంది. అతను నందుకి సారీ చెప్పి వెళ్ళిపోతుండగా నందు అతన్ని పిలుస్తుంది. నందు పిలుపుతో వెనక్కి తిరిగిన అతను ఏంటి అన్నట్టు చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? చూడ్డానికి బానే ఉన్నావుగా, ఇలాంటి పనులేంటి? కాస్త చూసి నడవలేవా అంది నందు. ఆ మాటకి ఫోన్ మాట్లాడుతున్న వాడల్లా ఫోన్ కట్ చేసి నందు దగ్గరకొచ్చి హలో మేడం, నేనేమీ కావాలని డాష్ ఇవ్వలేదు. మీరు ఈ ఆఫీస్లో కొత్తగా ఉంటే ఎవరో బయట వ్యక్తి అనుకున్నాను. మీరు ఎంప్లాయ్ అని నాకేం తెలుసు? మీరు బయటకు వెళ్తారేమో అని ఆ పక్కకొస్తే మీరు ఈ పక్కకే వచ్చారు అన్నాడు అతను. ఓ, అయితే మీరు కూడా ఇక్కడ ఎంప్లాయ్ అన్నమాట. సరే, నా కొలీగ్ కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరగనివ్వకు, జాగ్రత్త అని వెళ్ళిపోతుంది నందిని. నందు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతాడు అతను. జరిగిందంతా పద్దుకు చెప్తుంది నందు. మన బ్రాంచ్లో అంత హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళు ఎవరూ లేరే అంటుంది పద్దు. ఏమోనే, వాడెవడో గాని ఏకంగా నా నడుం పట్టేసుకున్నాడు. ఈసారి కనిపించి చెప్తా వాడి పని అని తిట్టుకుంటుంది నందు. న్యూ ప్రాజెక్ట్ గురించి మీటింగ్ అరేంజ్ చేస్తారు అరవింద్ గారు. ప్రాజెక్ట్ లీడ్ కాబట్టి నందు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతుంది. ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ కూడా మీటింగ్కి అటెండ్ అవుతారు. పద్దు, రవిలతో సహా. మీటింగ్ అయిపోయాక అరవింద్ గారు నందుని పిలిచి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ నందిని. ఇది మన కంపెనీ ప్రెస్టేజియస్ ఇష్యూ. దీన్ని ఎలాగైనా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. సో నీకు గైడెన్స్ ఇవ్వడానికి అండ్ నీ సూపర్వైజర్ చేయడానికి నా కొడుకు హర్షాని అపాయింట్ చేస్తున్నాను. బీ కేర్ఫుల్ అండ్ వీ నీడ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ టైం, ఓకే అన్నారు. ఓకే సార్ అంది నందిని. అరవింద్ గారు హర్షాని నందినికి ఇంట్రడ్యూస్ చేయడానికి పిలుస్తారు. అతన్ని చూసిన నందు షాక్ అవుతుంది. అతను హాయ్ అని చెప్పి చేయి ముందుకు పెడతాడు. నందు కూడా షాక్లోని అతనితో చేయి కలుపుతుంది. ఒక అరగంట తర్వాత అంటే నువ్వు చెప్పిన ఆ వ్యక్తి హర్ష సారా అంది పొద్దు. అవునే, ఆయనని తెలియక పిలిచి మరీ క్లాస్ స్పీకర్. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు ఏంటో టెన్షన్గా ఉంది అంటుంది కంగారుగా. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారో ఏంటో. నువ్వు వెళ్ళి ఆయనకి సారీ చెప్పేసిరా, లేదంటే ఆయన సీరియస్గా తీసుకుంటే అంతే సంగతులు అంది పొద్దు. అంతే అంటావా అంది నందిని. అంతే, ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి చెప్పేసిరా. నాకు చాలా భయంగా ఉందే అంది నందు. అయితే ఒక పని చేద్దాం, రవి గారిని హెల్ప్ అడుగుదాం. ఆయనెందుకే? అబ్బా, వాళ్ళు చిన్నప్పటి నుండి ఫ్రెండ్సే, అందుకే ఆయన అడిగితే ఏదో ఒక ఐడియా ఇస్తారు. పదా వెళ్దాం. సరే పద అంది నందు. ఇద్దరు రవి దగ్గరికి వెళ్తారు. రవి వీళ్ళని ఏంటి అని అడగ పద్దు చెప్పడం మొదలు పెట్టేటప్పటికి హర్ష అక్కడికి వస్తాడు. వెంటనే అంతా సైలెంట్ అయిపోతారు. ఏంటి ఇక్కడ డిస్కషన్స్ అన్నాడు హర్ష. ఏమీ లేదు సార్, ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందామని వచ్చాం అంతే అంది నందిని. ఓ, మీరా మేడం గారు? సారీ అండి, మీరని తెలియక అడిగేశాను. దయచేసి నన్ను వదిలేయండి మేడం ప్లీజ్ అంటాడు హర్ష. అసలేం చేస్తాడనే భయంతో నందు, తర్వాత ఏం జరగబోతుందనే టెన్షన్లో పద్దు, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో రవి. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ
ఓకే గాయ్స్, కమాన్ జాయిన్ ఇన్ వర్క్ అంటాడు హర్ష. ముగ్గురు అక్కడి నుండి కదులుతారు. ఎలా అయినా హర్షకి సారీ చెప్పాలి, ఎలాగా అని ఆలోచిస్తుంది నందు. ఇంతలో హర్ష పిలవడంతో వెనక్కి వస్తుంది. నందు టెన్షన్గా సార్ పిలిచారు? ఏం లేదు, మీరే ఈ ప్రాజెక్ట్ లీడ్ కాబట్టి టీం అంతటినీ కాంట్రాక్ట్లోకి తీసుకోండి. ఆ కుదిరితే ఎక్స్ట్రా వర్క్ చేయండి. ప్రాజెక్ట్ పనుల్లో ఏమాత్రం తప్పులు జరగకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, మన కంపెనీ పరువుకి సంబంధించింది. జాగ్రత్తగా చేయండి. వర్క్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. వేరే విషయాల గురించి ఆలోచించి ప్రాజెక్ట్ పాడు చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు హర్ష. తిడతాడనుకున్న హర్ష అలా మాట్లాడి వెళ్ళడంతో ఆశ్చర్యంగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతుంది నందు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.